ఇక్కడ ఈ షేపు కొంచెం ఒక పావు ఇంచు తగ్గింది. ఇది తగ్గడం వల్ల బాగా కూర్చుంటది సైడ్‌లో ఈ పార్ట్ తగ్గొచ్చు. ఇది తగ్గకూడదు. ఇది పెరగాలి, ఇది తగ్గాలి. ఎందుకంటే ఇది కిస్తా లోపలికెళ్ళేది. లోపలికెళ్ళడం వల్ల ఎటు లాక్కోకుండా కొంచెం ఫ్రీ ఉంటది. ఇది తగ్గడం వల్ల ఇక్కడ ఫ్లాట్‌గా కొంచెం లైట్‌గా ఫ్లాట్ వైపుకొచ్చేసి డొప్పలు లెగవకుండా ఉంటది. ఇక్కడ హలో అండి. నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్‌ని. ఇప్పుడు మీ ముందు ఒక స్కూల్ బాయ్ యూనిఫారం ప్యాంట్ ఒకటి కటింగ్ చేయబోతున్నాను. చిన్న సైజు. నన్ను మీరందరూ అడుగుతున్నారు చిన్న పిల్లల ప్యాంట్ ఒకటి కటింగ్ పెట్టండి అని. నేను ఎక్కువగా చిన్న పిల్లలు ఒప్పుకోను. వీడియోల కోసం మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఈ నిక్కర్లు, చిన్న షర్ట్లు, ఈ చిన్న ప్యాంట్లు ఇవన్నీ. మీరు వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు ఒక పూర్తి ప్యాంట్ కటింగ్లో ఎక్కడ ఎలా పెట్టాలి, ఏ షేపులు పెట్టాలి, స్కేల్స్ని ఎక్కడ ఎలా వాడాలి, ఏ షేపులు వాడితే బాగుంటుంది, ఇవన్నీ నేను చెప్పుకుంటూ వెళ్తానన్నమాట. మీరు వీడియో పూర్తిగా చూడకపోతే మీకు అర్థం కాదు. పూర్తి వీడియో చూస్తేనే అర్థమైంది. పనిలో చాలా లోతుపాతులు ఉంటాయి. చాలా వివరంగా మీకు అర్థమయ్యేలాగా తెలిపే ప్రయత్నమే చేస్తున్నాను. నా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నా వీడియోలన్నీ మీకే మొదట అందుతూ ఉంటాయి. నేను చేసే వీడియోలన్నీ మీకు ఉపయోగకరంగా ఉండేవే చేస్తాను. ఇంక మనం లేట్ చేయకుండా కటింగ్లోకి వెళ్ళిపోదాం పదండి. మొదట మనం ఇక్కడ బెల్ట్ పై భాగం అన్నమాట. ఇక్కడ మనం బెల్ట్ తగిలిస్తాం. ఇక్కడ ఖర్చు వదిలేసి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా వదిలేసి బెల్ట్ తగిలిచ్చేందుకు ఒక 1/2 ఇంచ్ ఖర్చు బెల్ట్ ఇక్కడ నుంచి తగిలిస్తాం. ఇక్కడ నుంచి పైకి ఇంచున్నారన్నమాట. ఇది ఇక్కడికి బెల్ట్ పెరుగుతుంది. మన ప్యాంట్ పొడవు ఇక్కడ నుంచి, అంటే మనం ఇక్కడ నుంచి కట్ చేసుకుంటాం, బెల్ట్ తగిలిద్ది. అందుకే మనం ఇక్కడ ఇంచున్నర పెట్టుకుంటాం. ఇది ఖర్చు కోసం. ఈ రెండవ మార్కింగ్ ఖర్చు కోసం. ఇది లోపలికి వెళ్ళిద్ది. ఇంచున్నర బెల్ట్ ఇక్కడ యాడ్ అయింది. అందుకోసం మనం పైన ఇంచున్నర కూడా కలిపి బెల్ట్ తగిలిస్తే పెరిగేది తీసుకొని మనం ప్యాంట్ కటింగ్ చేస్తాం. ఇదే లెక్క. ఇంకా మీరు ఇక్కడ నుంచి ఇంకేం పెట్టమాక, టేప్ ఇలా పెడితే మీకు కిస్తా రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. పొడవు వచ్చేసి 34. ఇది బాటం పట్టీ కోసం. ఇక్కడ 17 మోకాలుకి పెడదాం. 17. ఇప్పుడు కిస్తా రౌండ్ వచ్చేసి 22. ఇది స్కూల్ పిల్లల యూనిఫారం ప్యాంటు. 22. 22లో 6 అంగుళాలు తీసేస్తే 16. 16లో 2 భాగాలు చేసుకుంటే 8. ఇప్పుడు మనం దీనికి 8 అంగుళాలు దింపాలి. 8 సరిపోయిద్ది. 8 చాలు. 8 దింపుకుంటే సరిపోతుంది పిల్లలకి. పిల్లలే కదా, కొంచెం ఫ్రీగా పెడదాం, కూర్చునేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే ఇంకొక 1/2 ఇంచి ఇలా డౌన్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి కొంచెం ఫ్రీ పెడతాం. ఇక్కడ స్కూల్ యూనిఫారాలంటే ఇక్కడ బాగా ఫ్రీ ఉండాలి. ఇక్కడ ఇంచున్నర పెడదాం. ఇక్కడ 2 అంగుళాలు పెట్టుకుందాం. ఫిట్టింగ్ ప్యాంటే, ఫిల్టులు లేకుండానే కొంచెం ఫ్రీ చేద్దాం. ఇక్కడ రౌండ్ అనేది చక్కగా బ్యాలెన్స్ గా ఉండాలి. ఇక్కడ నుంచి 2 అంగుళాలు రౌండ్ కోసం వదిలి మిగతాది జిప్ ఓపెన్ కోసం అన్నమాట. దీనికి ఒక లెక్క ఉంటుంది. సీటులో 12వ భాగం. 12వ భాగానికి 1 ఇంచ్ మైనస్ అన్నమాట. ఇది 12వ భాగానికి 1 ఇంచ్ మైనస్. కానీ ఇప్పుడు తొడిగే లోయెస్ట్ ప్యాంట్లకి మనం ఆ సీటు భాగాలని తీసుకుంటే జిప్పు తేడా వస్తూ ఉంటుంది. అందుకోసం మనం ఏం చేయాలి, ఈ ఓపెన్ సరిపోతుందా లేదా అనేది గమనించి ఇక్కడ రౌండ్లోకి జిప్పు రాకూడదు. ఈ రౌండ్లోకి రాకుండా రౌండ్కి కొంచెం పైకి ఉండేలాగా జిప్పు ఎండ్ అవ్వాలి. రౌండ్లోకి జిప్పు వస్తే అక్కడ లేపిద్ది. జిప్పు స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి అక్కడ లేపిద్ది. జిప్పు లెగిసి డొప్పలాగా అయింది ఇక్కడ. అందుకని ఈ రౌండ్లోకి జిప్పు తీసుకురావద్దు. రౌండ్కి కొంచెం పైకి ఉండాలి. ఇది తొడిగే వాళ్ళకి అనుకూలంగా ఉండేందుకే ఈ ఓపెన్ అనేది. మీరు కొంచెం పైకి వేయచ్చు, కిందకి వేయచ్చు. రౌండ్లోకి వస్తే ఇబ్బంది. నడుము వచ్చేసి 26. నడుము 26. 26ని మనం ఇక్కడ 4 భాగాలు చేసుకోవాలి. 4వ భాగం 6.5. ఇక్కడ మనం ఖర్చు వదిలేద్దాం. ఇక్కడ కూడా ఖర్చు. సీట్ ప్లేస్ ఇది. సీట్ వచ్చేసి 28. ఇక్కడ 1 సైడ్ ఖర్చు వదిలేద్దాం. 28లో 4వ భాగం
7. ఇక్కడ చూడండి కొంచెం పెరుగుతుంది. ఈ బ్యాలెన్స్ ఇలా వచ్చింది కదా, కొంచెం పెరుగుతుంది. అంటే దీనికి 2 వైపుల ఖర్చు కూడా వచ్చింది. కొంచెం ఫ్రీ అయింది పిల్లలు కాబట్టి, ఫ్రీ ఉంటే మంచిది. ఇక్కడ తొడ లూజ్ వచ్చేసి 21. 21 అయితే 21 తొడ లూజు. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి ఈ బ్యాలెన్స్ ప్రకారంగా 10 వస్తుంది. 10 5 సెంటర్. ఇక్కడ కూడా ఇది మార్కింగ్ వేసుకున్నా. ఇది మోకాలు మార్కింగ్. ఇక్కడ 10 వచ్చింది కదా, ఇక్కడ 5 సెంటర్. బాటం వచ్చేసి 12, 3 సెంటర్, ఇక్కడ 6. ఇది మోకాలు సెంటర్. ఇలా తీసుకోవాలి, అంచుని పెట్టి మీరు తీసుకోకూడదు. ఇలా లాగి ఇలా తీసుకోవాలి. ఇది మోకాలుకి సెంటర్ పాయింట్. మోకాలు లూజ్ వచ్చేసి 15, పావుదొక్కు 4 సెంటరు, ఇక్కడ 7.5. ఇప్పుడు మనం ఈ స్కేల్ తోటి, లైట్ బెండ్ స్కేల్ తోటి షేపులు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ దాకా జరుపుతూ స్కేల్ మ్యాచ్ చేసుకోవాలి. స్కేల్ ని జరుపుతూ ఇక్కడ స్ట్రైట్ గా. మీరు ఇక్కడ కూడా షేప్ తీస్తే, ఈ లైట్ గా క్రాస్ ఉన్న షేప్ తీస్తే ఇక్కడ సన్నమైంది. ఇక్కడ చాలా మందికి ఇక్కడ కండలు లావు ఉంటాయి, పిక్కలు అంటాం కదా, ఇక్కడ పిక్కలు లావు ఉంటాయి, ఇక్కడ పట్టేస్తా ఉంటది. అందుకని ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా పెట్టేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ సీటుకి, తొడలూజు సీటు నడుముకి మనం షేపుని యాడ్ చేయడానికి, కలపడానికి ఈ స్కేల్ ని వాడాలి. దీని పేరే సీటు బెండింగ్ స్కేల్, హిప్ కర్వ్. ఇది తయారైనదే ఇక్కడ దాకా పెట్టుకోవడానికి. చాలా మంది దీంతోనే పెట్టేస్తా ఉంటారు. ఇలా జరిపి అలా జరిపి దీంతోనే సెట్ చేస్తారు. మన కాడ ముందుగా కొన్ని ముఖ్యమైన స్కేల్స్ అన్న ఉండాలి. అవేమి లేకుండా మనం పక్కాగా రావాలంటే రావు. దీని ద్వారా ఎట్టొచ్చిద్ది, ఇదేమో ఆర్మ్ హోల్ బెండింగ్ స్కేల్, ఇదేమో హిప్ కర్వ్ బెండింగ్ స్కేల్. మనకు కావాల్సినవన్నీ ఉండాలి స్కేల్స్. ఇది చూడండి, ఎక్కడైతే మనకు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందో షేపు, అక్కడికి మనం జరుపుతూ పెట్టుకోవాలి. అయితే ఇక్కడ లైట్ గా షేప్ వచ్చేలాగానే పెట్టుకోవాలి. ఎక్కువగా బాగా బయటికి వెళ్ళేలాగా కాకుండా లైట్ గా తేల్చేసేలాగా ఉండాలి. ఇలా ఉంటే సైడ్ లో డొప్పలు లెగవు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన టెక్నిక్ అన్నమాట. ఇది ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎత్తు పెంచాం. ఇక్కడ ఎత్తు పెంచాలి. సైడ్ లో నుంచి బ్యాక్ కి మనం ఎత్తు పెంచుకుంటూ తీసుకెళ్ళాలి. ఇక్కడ పిల్లలకి ఏం పొట్ట ఉండదు కాబట్టి ఫ్రంట్ లో ఏమి డౌన్ చేయట్లేదు, అవసరం లేదు పిల్లలకి. ఇప్పుడు ఇక్కడ క్రాస్ పాకెట్ కి మార్కింగ్ వేద్దాం. ఇక్కడ పాకెట్ ఇక్కడ నుంచి మనకు ఓపెన్ చేసుకోవాలి. కొంచెం పైన వదిలేయాలి, 1 ఇంచ్ అన్నా వదిలేయాలి. పిల్లలకి 1 ఇంచ్ దాకా వదిలేయాలి. ఇది వచ్చేసి 5.5 ఓపెన్. 5.5 ఎక్కువ ఇద్ది అనుకుంటే కొంచెం పైకే పెట్టొచ్చు, పిల్లలు కదా, 5.5 పెడదాం. ఇవన్నీ గమనించి సైజుని బట్టి పిల్లల చేతులు సింపుల్ గా పడతాయా లేదా అనేది చూసుకోవాల్సిందే ఇదంతా. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేద్దాం. మీరందరు అడుగుతున్నారు చిన్నపిల్లల ప్యాంట్ షర్ట్స్, నిక్కర్స్ ఇవన్నీ కటింగ్ చేయమని. నేను పిల్లలు అసలు ఎక్కువ తీసుకోను, ఇంకా పర్సనల్ అయితేనే తీసుకుంటా. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే అన్ని మేమే కుడితే చిన్న చిన్న టైలర్లు ఏం కావాలి, ఆ ఉద్దేశంతో మేము పిల్లలు ఆపేశాం. వన్ సైడ్ కటింగ్ అయిపోయినాక ఒక పార్ట్ ని ఇలా వాల్చాలి. ఒక పార్ట్ ని వాలిస్తే ఇక్కడ మార్కింగ్ లో ఘాటు కలుస్తుందా లేదా, మోకాలకి బాటం కాడ పెట్టిన ఘాట్లు కలవాలి. ఘాటు కలుపుతూనే కుట్టాలి. ఈ ఘాట్లు తేడా వస్తే ప్యాంటు బెండింగ్ అయిపోయింది.
ఇక్కడ ఈ షేపు కొంచెం ఒక 1/2 ఇంచు తగ్గింది. ఇది తగ్గడం వల్ల బాగా కూర్చుంటది సైడ్లో ఈ పార్ట్ తగ్గొచ్చు, ఇది తగ్గకూడదు. ఇది పెరగాలి, ఇది తగ్గాలి. ఎందుకంటే ఇది కిస్తా లోపలికెళ్ళేది. లోపలికెళ్ళడం వల్ల ఎటు లాక్కోకుండా కొంచెం ఫ్రీ ఉంటది. ఇది తగ్గడం వల్ల ఇక్కడ ఫ్లాట్‌గా కొంచెం లైట్‌గా ఫ్లాట్ వైపుకొచ్చేసి డొప్పలు లెగవకుండా ఉంటది. ఇక్కడ మీరు ఎక్కువ షేప్ పెట్టారంటే, ఇక్కడ బాగా ఎక్కువగా మీరు గనక ఇలా షేపులు బాగా యాడ్ చేశారంటే ఇది డొప్పలాగా లెగిసిద్ది. ఇది రాంగ్. ఇలా పెట్టారంటే మీరు డొప్పలాగా లెగిసి సైడ్‌లో 2 వైపులా డొప్పలు లెగుస్తాయి. ఈ మోకాలు ఘాటు, బాటం ఘాటు కంపల్సరిగా కలిపి కుట్టాలి. కుట్టేటప్పుడు ఈ బ్యాక్ తగిలిస్తాం కదా, ఫ్రంట్ బ్యాక్ జోడిస్తాం కదా, ఈ ఘాట్లు కలవాలి. కలిస్తేనే ప్యాంట్ బ్యాలెన్స్ గా కూర్చుంటది. తేడా వచ్చినా మన కిస్తాలో మార్పు వచ్చిద్ది. ఫ్రంట్ కిస్తాకి బ్యాక్ కిస్తాకి సమానత్వం ఉండదు. ఇక్కడ బ్యాక్ని తీసుకున్నా. బ్యాక్ని తీసుకోవడానికి ఇక్కడ 1 ఇంచి క్లాత్ ఉండాలి. 1 ఇంచి సైడ్ లో మనం సైడ్కి బ్యాక్ సైడ్కి పెరగాలి, సైడ్ వైపుకి. దానికోసం 1 ఇంచి క్లాత్ వదిలిపెట్టి ఇది కూర్చోబెట్టుకోవాలి. మీరు సెంటర్ కొలుసుకోవడం ఇంకా ఉత్తమం. సెంటర్ కొలుసుకుంటే చాలా మంచిది అన్నమాట. 15 బ్యాలెన్స్ లాస్ అవ్వదు. సెంటర్ కొలుసుకుంటే బ్యాలెన్స్ లాస్ అవ్వదు. 15 పాయింట్, ఇక్కడ ఒక 15, ఇక్కడ ఒక పాయింట్ ఇలా జరగాలి. ఈ సెంటర్ అనేది కంపల్సరీ కొలుసుకోండి. ఇది మంచిది. ఇది ఇప్పుడు 15, ఇప్పుడు కరెక్ట్ ఉంది, లెవెల్గా ఉన్నట్టు. ఇది కొలుసుకుంటూ కటింగ్ చేయాలి. మార్కింగ్ లేపుకుందాం. ఒక్క పాయింట్ ఇటువైపుకి డౌన్ అవుతుంది, కింద వైపుకి. బ్యాక్ మార్కింగ్ స్ట్రైట్ గా పెట్టట్లేదు, ఒక పాయింట్ డౌన్ చేస్తున్నా. ఒక పాయింట్ డౌన్ అవ్వాలి బ్యాక్, ఒక పాయింట్ డౌన్ అవ్వాలి. ఇక్కడ 1.5 ఇంచు 3 ఖర్చులు అనమాట. ఇది మనం బాటం ఒరిజినల్ ఫ్రంట్ తీసుకున్నాం. ఇంకా మనకు కావాల్సింది 3 ఖర్చులు. బాటం 12 అయితే మనం దాంట్లో సగం తీసుకున్నాం. ఇది 6. మనకు కావాల్సింది ఏంది? ఖర్చులు కాబట్టి 1.5 ఇంచు ఖర్చు, 3 ఖర్చులు అన్నమాట. ఇక్కడ ఒక ఖర్చులో 2 వచ్చినాయి ఒకవైపుకి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 3 ఖర్చులు. ఇక్కడ కూడా 1.5 ఇంచు. ఇప్పుడు ఇక్కడ మనం తొడ లూజ్ని రౌండ్ కొలుద్దాం. ఈ మార్కింగ్ కంటే ఒక 1/2 ఇంచు డౌన్ లో నుంచి కొలుసుకోవాలి. ఇక్కడ కొలవకూడదు. ఇక్కడ కొలిస్తే మీకు తేడా వచ్చింది. ఇక్కడ 9 పాయింట్ ఖర్చులు వదిలేసే నేను తయారు కొలుసుకుంటున్నా. ఇది వచ్చేసి 21 కదా, తొడ లూజ్ 21. ఇక్కడ 9 పాయింట్. ఇది ఇక్కడ ఖర్చు కోసం. ఇంకొంచెం ఫ్రీ పెంచినా బాగానే ఉంటుంది పిల్లలకి. ఇదే చాలా ఫ్రీ పెట్టాను నేను, ఇప్పటికే ఫ్రీగా ఉంటది. ఇది చాలు, 21 బాగా ఫ్రీగా తీసుకున్నా. ఇక్కడ నుంచి మోకాల నుంచి మనం పైకి ఈ స్కేల్ని షేప్ ఎక్కడైతే కలుస్తుందో చక్కగా అక్కడికి షేప్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ స్కేల్ తోటి, ఈ లైట్ బెండ్ గల స్కేల్ తోటి ఇక్కడ మీకు ఎక్కడైతే షేప్ యాడ్ అవుతుందో కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలన్నమాట. యాడ్ చేయడం వేరు, మ్యాచ్ చేయడం వేరు. మ్యాచ్ చేయాలన్నమాట. కరెక్ట్ గా కరెక్ట్ గా ఎక్కడైతే సెట్ అవుద్దో అక్కడికి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి ఇది 3/4 ఇంచు వరకు పెరిగింది సైడ్ లో. చిన్న సైజు కాబట్టి 3/4 ఇంచు పెరిగింది. బాగా సీట్ ఉన్న వాళ్ళకైతే బాగా 1.5 ఇంచు కూడా పెంచాలి. ఇప్పుడు ఇది ఎంత అయితే పెరిగిందో ఇటు కూడా బ్యాలెన్స్ మీద ఎత్తు అలాగే పెరగాలి. లేకపోతే మళ్ళీ ప్యాంటు తేడా వచ్చింది. ఈ బ్యాలెన్స్ ఇటు ఎంతైతే పెంచామో ఇక్కడ ఎత్తు కూడా అదే విధంగా బ్యాలెన్స్ ప్రకారంగా ఎత్తు పెంచాలి. ఇది మళ్ళీ మనం ఇక్కడ నడుములో 4వ భాగం 6, ఇక్కడ ఖర్చు వదిలేద్దాం. ఇది 6, ఇది ఫిల్ట్ కోసము, ఇది బ్యాక్ ఖర్చు కోసము. ఇక్కడ మన సీటుని మనం ఖర్చులు వదిలేసి సీటు కొలుసుకుందాం. తయారు 7.5 పాయింట్ వచ్చింది, పాయింట్ తక్కువ 7.5. సీట్ వచ్చేసి మంది 28. 28 అంటే 14. ఇది చూడండి, ఇది మనం దీనికి చాలా ఫ్రీ పెడుతున్నాం పిల్లలు కాబట్టి. సుమారు 1.5 ఇంచు వచ్చింది. 1.5 ఇంచు 3 అంగుళాలు ఫ్రీ చేస్తున్నాం.
పిల్లలకి ఫ్రీ ఉంటే ఎప్పుడు కూర్చొని ఉండాలి కదా స్కూల్లో పిల్లలు, వాళ్ళకి ఇది ఫ్రీగా ఉండాలి. అందుకోసం కొంచెం సీటు, కిస్తా, కొంచెం తొడలూజు, ఈ 3 ఫ్రీ చేయాలి. ఇక్కడ నుంచి మనం షేపుని బ్యాలెన్స్గా షేపుని యాడ్ చేయాలి. ఈ మార్కింగ్ అనేది మీరందరికీ తెలియట్లేదు. ఇది ఈ మార్కింగ్ 75 డిగ్రీస్ లో, జిప్పు ఘాటు నుంచి 75 డిగ్రీస్ లో, ఈ మార్కింగ్ నుంచి ఇక్కడ మనం షేపుని తీయాలి. ఇప్పుడు మనం ఈ కిస్తా రౌండ్ కొలుద్దాం. 3 అంగుళాలు వదిలేద్దాం. బెల్టుల్లో 3 అంగుళాలు వస్తుంది కదా, ఇక్కడ 11 పాయింట్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఖర్చు వదిలేసి తయారీ కొలుసుకుందాం. ఇది చూడండి, 22.5 వస్తుంది. మనం దీనికి పెట్టింది 22, కిస్తా 22 మనం పెట్టింది 22.5 వస్తుంది. కొంచెం ఇలా రావడం వల్ల పిల్లలకి ఫ్రీ ఉంటది. అందుకోసమే మనం ఇక్కడ కొంచెం దింపాం, ఫ్రీ ఉంటే మంచిదేగా అని. ఇలా పిల్లలకి కొంచెం ఫ్రీ చేస్తే కూర్చునేటప్పుడు వాళ్ళకి హాయిగా ఉంటది. తొడలూజు పెంచాము, సీటు పెంచాము. కిస్తా రౌండ్ కూడా కొంచెం ఒక 1/2 ఇంచి లూజ్ చేసాము. ఇక్కడ కొంచెం ఎగ్గు షేప్ ఇద్దాం, ఇక్కడ డాట్ పట్టడానికి. ఇలా మీరు ప్రతి ఒక్క లెక్క అనేది ఉండాలి. ఏ భాగాలు ఎలా చేయాలి, ఏ షేపులు ఎలా వేయాలనేది మీరు బాగా గమనించాలి. ఇప్పుడు బ్యాక్ పాకెట్ మార్కింగ్ వేసుకున్నాం. ఇక్కడ 2 అంగుళాలు, ఇక్కడ 4.5. ఈ సైజుకి 4.5 చాలు, ఇంకా అంతకంటే వేయకూడదు. నడువుని బట్టి వేసుకోవాలి బ్యాక్ పాకెట్. ఇక్కడ 3 అంగుళాలు డౌన్ చేద్దాం. ఇక్కడ పావు తక్కువ 3. आदमी जी तुम्हें वीडियो काट दे तो वैसा वाला करते हैं. ఇలా మీరు పిల్లల యూనిఫారాలు, పిల్లలకి సంబంధించిన ప్యాంట్లు ఈ లెక్కల ప్రకారంగా కటింగ్ చేసుకోవాలి. కొలతలన్నీ ఉండాలి మన కాడ, స్కేల్స్, టూల్స్ అన్నీ ఉండాలి. అప్పుడే మనం కటింగ్ చాలా చక్కగా కట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.